అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజుగా మనం భావించవచ్చు. ఎందుకనంటే మానవాళికి మనుగడనిచ్చేటటువంటి అటవీ ప్రాంతంలో పనిచేస్తూ వారి పేరున స్మృతివనం పెట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాయి చెట్లన్నీ కూడా. నేను వస్తున్నప్పుడు ఎక్కడయ్యా సీనన్నని పలకరిస్తున్నాయి పచ్చని చెట్లు. నిన్నటి వరకు మూగపోయిన పచ్చని చెట్లని కూడా ఈరోజు రెపరెపలాడుతూ వాటి యొక్క మానవాళి జీవనశైలికి నాంది పలుకుతూ చెట్లన్నీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఆకులు కూడా అడవిలో చూడండి, అడవిలో ఆకులు చెట్లు కూడా రెపరెపలాడుతూ సీనన్నా వచ్చావని అవి కూడా పలకరిస్తా ఉన్నాయి. నేను ఇప్పుడే టిఫిన్ చేసేటప్పుడు ఒక చిన్న పాట విన్నా. పచ్చని చెట్టు నేనురా పాలుగరే మనసు నాదిరా, పచ్చని చెట్టు నేనురా పాలుగరే మనసు నాదిరా, కొమ్మను నేరెమ్మను కొమ్మను నేరెమ్మను పాలుగరే అమ్మను, పచ్చని చెట్టు నేనురా పాలుగరే మనసు నాదిరా, నింగి మబ్బుల్ని వానగా మలిచినం చేను చెలికల్ల నీళ్లతో తడిపినం, నింగి మబ్బుల్ని వానగా మలిచినం చేను చెలికల్ల నీళ్లతో తడిపినం. అద్భుతమైన పాటను ఇప్పుడే నేను టిఫిన్ చేస్తున్నాను. అంటే అంత అద్భుతమైనటువంటి తీపి రాగలుతున్నటువంటి తన యొక్క మనస్సుని, తన యొక్క ఆవేదనని నేను మరి ఈరోజు అటవీ శాఖ అధికారులు చేస్తున్నటువంటి గొప్ప తార్కికంగా ఈరోజు మనం భావించవచ్చు. మొట్టమొదటిగా వారి సతీమణి గారు మొక్క నాడుతున్న సందర్భంలో వాళ్ళ కళ్ళల్లో చూస్తే ఒక పక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు, బాధని దిగమిస్తూ ఆనందాన్ని బయట వ్యక్తం చేశారు. ఎందుకనంటే నా పతి ఈ ప్రాంతంలో ఇదే స్థలంలో చనిపోయినందుకు వారి పేరున ఈ అడవి ప్రాంతానికి ఒక నాంది పలికేటటువంటి మొక్క నాతో నాటిస్తున్నారని వాళ్ళ యొక్క మనోభాష వాళ్ళు వ్యక్తం చేస్తున్న సందర్భం చూశాను. కాబట్టి మన మధ్య లేకపోయినా ఈ ప్రాంతాన్ని నాది అని భావిస్తూ అడవిని ఉత్పత్తి రంగంలో తేవాలని, అడవి మానవ జీవన వలికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి వారు ఎంతో శ్రమ పడ్డారు. అటవీ ప్రాంతంలో పనిచేస్తే ఎన్నో అవార్డులు వారు దక్కించుకున్నారు. అంటే ఎంతో కృతనిశ్చయం చేసినటువంటి గొప్ప యోధులుగా ఇప్పుడే సార్ ఒక మంచి పాట పాడారు. దాంతోపాటు మరి అడవి ముద్దు బిడ్డ అనే ఒక పాటని నాంది పలుకుతూ కూడా వారు మాట చెప్పడం జరిగింది. కాబట్టి వారికి ఆత్మ చేకూరాలని వారి కుటుంబ సభ్యులు నేను ప్రకటన సాంగ్ తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఈ కాన్స్టిట్యున్సీలోని ములకల్పల్లి మండలంలో ఎంఆర్ ఆఫీసులో డీటీగా కూడా వారు మొన్ననే జాయిన్ అయ్యారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున వారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి వారికి కూడా ఖమ్మం నడిబొడ్డులో 500 గజాల భూమిని ఇవ్వడానికి కూడా నేను ఉదయంతో ప్రభుత్వం తరఫున నేను మాట్లాడినప్పుడు పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇవ్వమని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే వారికి కూడా ఖమ్మంలో 500 గజాల భూమిని కూడా వారికి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమానికి నాంది పలికి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఫారెస్ట్ అధికారులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్మృతి వనం అనేది రాష్ట్రంలో ఒక తుదిమెరుగా ఉండాలి సార్. దీంట్లో నా తరపునే సహాయసహకారం కావాలన్న పూర్తి స్థాయిగా మీకు సపోర్ట్ ఉంటుందని, అదేవిధంగా ఇది ఒక టూరిజం సేఫ్గా చెప్తా ఉన్నాడు వచ్చేటప్పుడు ఈ ప్రాంతాన్ని టూరిజం ప్లాన్ గా చేయాలని ఆలోచన చేస్తూనే ఉన్నారు. చాలా అదృష్టం. ఏదైతే కొండ మీద ఉన్నాడో దేవుడి దగ్గరికి వెళ్లాలన్నా ఈ ప్రాంతంలో ఒక సఫారీ, ఒక టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. చాలా అదృష్టం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.